వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీలోకి మేకపాటి జగన్కి షాక్ ఇవ్వబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డికి సంబంధించి ఎప్పటి నుంచో ఆయన జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తూ వార్తలోకి ఎక్కడం కానీ, జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలంటూ కూడా ఆయన ఒక సలహా పడేసి ఎప్పుడు కూడా వార్తలో ఉండటం కానీ, అట్ ద సేమ్ టైం నెల్లూరు పర్యటనలో అటు లోకేష్ని ఆయన ఆలింగనం చేసుకోవడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా సీరియస్గానే చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. దట్టు మేకపాటి నిజంగానే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజున మేకపాటి టీడీపీ వైపు చూస్తున్నారనేది కూడా చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. దానిని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటే టీం వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిని కల్పించారు అంటే దానికి కారణాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ పెట్టిన తర్వాత డే వన్ జగన్మోహన్ రెడ్డితో చేయలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. తాను పార్టీలోంచి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇతను మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డితో నడిచిన ఎంపీ ఎవరు ఉన్నారంటే అది మేకపాటే. ఆయనతో పాటు ఆయన కూడా గౌతమ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో సేల్ అయ్యే ప్రయత్నం జరిగింది. ఆ రోజున ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి దేశంలోనే హయ్యెస్ట్ మెజారిటీ కడప నుంచి ఎంపీగా సాధిస్తే ఆ తర్వాత మెజారిటీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం అన్ని విధాలా అండగా నిలబడిన ఫ్యామిలీ అది. అంతేకాదు ఆయన కారణంగానే మెజారిటీ నేతలు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అటు ఆర్థికంగా, అటు సలహాల పరంగా ఏ అంశం మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు నిలబడ్డారు. అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డికి వేరాజ్ 2014 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీని ఆదరించలేకపోయినాడు కానీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే కీ రోల్ ప్లే చేసే ప్రయత్నం చేశారు మేకపాటి కూడా ఆ రోజున. ఇక ఆ తర్వాత అనేక రకాల ఈక్వేషన్స్ వచ్చాయి. అది ప్రతిపక్షానికే పరిమితమైన గౌతమ్ రెడ్డి కూడా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి ఒక క్లోజ్ బడ్డీస్, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, క్లాస్మేట్స్ కూడా. అందుకే ఆ స్థాయిలో గౌతమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే అంత సాన్నిహిత్యంతోనే ఉండేవాళ్ళు. అతనికి జగన్మోహన్ రెడ్డి కొంత ప్రయారిటీ అయితే ఇస్తూ ఉండేవాళ్ళు. వేరే 2019కి వచ్చేటప్పటికే అప్పుడున్న కారణాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ రోజు పోటీ చేయడానికి అయితే అంత ఇంట్రెస్ట్గా కూడా ఫోకస్ పెట్టలేదు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కూడా ఆయనకు నచ్చలేదు. ఈ పరిణామాల తర్వాత మేకపాటి ఆ రోజు రాజకీయాలకు దూరంగా ఉంటే గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన్ని మినిస్ట్రీ చేశారు జగన్మోహన్ రెడ్డి. మినిస్టర్ పదవి ఇచ్చిన తర్వాత ఉన్న వాళ్ళందరిలో వైసీపీ ప్రత్యేకించి ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గంలో కొంతమంది ఉన్నారు ఓన్లీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు, జనం కోసం మాట్లాడేవాళ్ళు. ఎవరైనా ఉన్నారంటే అది ఒక గౌతమ్ రెడ్డి, ఒక బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాంటి వాళ్ళే. పూర్తిగా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు. ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు బూతులు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు ఎప్పుడు. అలా గౌతమ్ రెడ్డికి ఇండివిజువాలిటీ కూడా ఉంది. అయితే దురదృష్టవశాత్తు గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది హార్ట్ స్ట్రోక్తోని. ఆయన చనిపోయిన తర్వాత ఆ పదవిని తీసుకెళ్లి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. దట్స్ ఇట్. అయితే అప్పుడు ఆత్మకూరుకు ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారు అంటే ఇతర పార్టీలు కూడా ఆ రోజు టీడీపీ అయితే ఇది ఒక సెంటిమెంట్ ఎన్నికగానే చూస్తాం, మేము అభ్యర్థిని పెట్టమని చెప్పేసింది. అప్పటికి ఇంకా పొద్దులు కుదుర్చుకోలేదు టీడీపీ అండ్ దెన్ బీజేపీ మేము పోటీ చేస్తా ఉన్నారు. బీజేపీ పోటీ చేసినా చేయకపోయినా, ఒకవేళ జనసేన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజు ఆత్మకూరులో గెలిచేది మేకపాటి కొడుకు అయిన విక్రమ్ రెడ్డి. అది అందరికీ తెలుసు. కానీ ఇలాంటి సమయంలో 1,00,000 మెజారిటీ రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేశారు. రోజాతో సహా మిగతా నేతలంతా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేశారు. అసలు అవసరమే లేదు, కూల్గా ఎన్నిక పెట్టుకున్నా అటు గౌతమ్ రెడ్డి మీద ఉన్న ఆయన మీద ఉన్న ఒక మంచి ఇమేజ్, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఆ మంచితనం క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉండేది. అదే ఓట్లు కూడా కురిపించేది. జనంలో ఆ సెంటిమెంట్ కూడా సస్టైన్ అయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా భారీ స్థాయిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి అడిగి డబ్బులు ఖర్చు పెట్టించాడు. అది ఆయనకు నచ్చలేదు. తన కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నారైనా పైగా ఈ డబ్బులు ఖర్చు పెట్టించడం ఇవన్నీ కూడా ఆయనకు ఒక సఫికేషన్ పాపం ఆ ఏజ్లో. అసలే పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులను ఎన్నోసార్లు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి మనం చూస్తే మేకపాటి విక్రమ్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా అనేక రకాలుగా సఫికేషన్ ఎదుర్కొన్నారు వాళ్ళు. ఇక వేరే ఆ తర్వాత మనం చూసినట్లయితే 2024 ఎన్నికల కంటే ముందు మళ్ళీ విక్రమ్ రెడ్డికి టికెట్ కంటిన్యూ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. అంతేకాదు ఆ జిల్లాలో మేకపాటి ఎప్పుడైతే కొంత దూరం జరుగుతూ వచ్చారో గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు మేకపాటి తమ్ముడైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా జగన్ క్రాస్ ఓట్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటికి రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లాకు సంబంధించి ఇంతమంది వైసీపీని వదిలి వెళ్ళిపోయారు. ఇక ఎక్కడెక్కడంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా మేకపాటికి అసలు డైజెస్టే కాలేదు. ఆయన ఆ గ్యాపే మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఎన్నోసార్లు మేకపాటి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరో ఒకరు మాట్లాడిస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా లేరు, అసలు ఆయన పరిపాలన 5 ఏళ్లు కరెక్ట్గా లేదు, తను మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని ఎన్నిసార్లు సలహా ఇస్తా వచ్చారు ఆయన. అది కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే టీంకి డైజెస్ట్ కాల. లోకేష్ నెల్లూరు పర్యటనకు వెళ్తే ఎక్కడో ఒక ప్రైవేట్ ఫంక్షన్ వాళ్ళు కలవడం జరిగింది. లోకేష్ ఆయన ఆలింగనం చేసుకుని లోకేష్ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం కూడా చేశారు.
ఎందుకంటే టీడీపీ నేతలతో కూడా అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. తన జీవిత కాలంలో ఎక్కడ ఆయన మీద ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు మేకపాటి రాజమోహన్ రెడ్డి మీద. అంతటి మంచి వ్యక్తి, అంత హుందా రాజకీయాలు చేస్తుంది ఆ ఫ్యామిలీ. తన తండ్రికి ఉన్న గ్రాటిట్యూడ్ కూడా గౌతమ్ రెడ్డి అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారా, వాళ్ళని కేవలం పార్టీ కోసం వాడుకొని పక్కన పెట్టారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఇక మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత, ఆయన కొడుకు కూడా ఓడిపోయిన తర్వాత పూర్తిగా మేకపాటి అసలు గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏదో ప్రైవేట్ ఫంక్షన్లోనే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఒకటే, ప్రతిపక్షంలో ఉన్న ఒకటే అని ఒక భారీ డైలాగ్ వేశారు ఆయన. ఈ డైలాగ్ సంబంధించి, మేకపాటి అన్న మాటలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. మేకపాటి లాంటి ఫ్యామిలీ టీడీపీలోకి వస్తానంటే లోకేషే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశం అయితే ఉంది. అందుకే మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అవుతూ ఉన్నారు, టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు అనేది ఒక చర్చ. తన కోసం కాకుండా తన కొడుకు భవిష్యత్తు కోసమైనా మేకపాటి టీడీపీలోకి వెళ్తారు అనేది అయితే చాలా సీరియస్గా నడుస్తున్న ప్రచారం. లెట్స్ సీ మరి ఇది నిజంగానే కార్యరూపం దారుస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.